నేను చిన్న చూపు చూడలేదు. మీరు కదా ఆ మాట నేను చిన్న చూపు చూడలేదు. వినండి సదానంద గారు, మీరు మాట్లాడేటప్పుడు నేను ఒక్క క్వశ్చన్ అన్న వేసాను, మీకు వేయలేను కదా. వినండి. సమాజంలో అందరు మమ్మల్ని చిన్న చూపుతో చూస్తున్నారు. మాకెక్కడ సరైన వసతి కానీ, సరైన వ్యవస్థ రంగంలో సపోర్ట్ లేని జీవితాలలో ఈ యొక్క కింద సమాజం కానీ, హిజ్ర సమాజం కానీ బ్రతుకుతున్నాం. మీరు ఇంత ముందుకు లైవ్ లో చెప్తున్న విషయాలలో ఒక మాట అన్నారు, నేను బూతులు మాట్లాడలేనని అన్నారు. కానీ వీడియోలో స్పష్టంగా వినపడుతుంది నీ అమ్మలారా అని అన్నావు. వినండి, మాట్లాడిన తర్వాత మీకు ఏమన్నా ఉంటుంది వినండి. వినండి, నేను చెప్పాక మీరు మాట్లాడండి. తర్వాత లేకపోతే మీరు మాట్లాడుతుంటే వినేసిన తర్వాత మనం మాట్లాడదాం. ఓకే, పండు మాట్లాడండి. తర్వాత మా కమ్యూనిటీ వాళ్ళు ఒక్కసారి ఇలా బదాయి అంటారు. యాక్చువల్లీ ఈ భిక్షాటనకు వచ్చినప్పుడు ఎవరైనా దాతల దగ్గరకు వచ్చినప్పుడు ఒక్కరిద్దరు వచ్చినప్పుడు అయితే వెంటనే తీసుకొని వెళ్ళిపోతారు. మరలా వేరే బ్యాచ్ ని తీసుకొచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టారనేది అది ముమ్మాటికి నిజం కాదండి సదానంద్ గారు. ఎందుకంటే ఎవరైనా వచ్చారంటే మీరు ఎంత ఇస్తారో ప్రేమతోటి అది తీసుకొని వెళ్తారు. రెండో విషయం ఏంటంటే డిమాండ్ చేస్తారంటే డిమాండ్ అనేది ఎక్కడ ఇప్పుడు ప్రతి ఒక్క వ్యవస్థలోనూ ఉంటుండొచ్చు. కానీ ట్రాన్స్జెండర్స్ అనేవారు ఏం తెలుసా, ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు ఇవి కలిగి ఉన్నవారు ట్రాన్స్జెండర్స్. మీరు అనుకుంటారు ఎక్కడో ఒక ట్రాన్స్జెండర్ చేయగానే ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్స్ కి మీరు ఎందుకు చుడతారు? ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్స్ ఇలాగే ఉంటారు, ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్స్ ఇలా చేస్తారని మీరు ఎందుకు అనుకుంటారా అండి? లైవ్ లో చూసిన ప్రతి ఒక్కరికి నా మాట అండి, వినండి. ప్రతి ఒక్క తల్లి గర్భం నుండి మేము వచ్చాము. మేము కూడా మీలాగే ప్రతి ఒక్క దేహంలో ఉన్న ప్రతి ఒక్క భాగంలో ఉన్న విషయాలే మాలో ఉంటాయి. మీకు కత్తితోటి రక్తం వెళ్తుంది, మాకు అదే వస్తుంది కదా. మీకెలా ఇక హ్యూమన్స్ సంబంధించిన బాధ, ఆనందం ఏ విధంగా ఉంటుందో మాలో అలా ఉంటుంది. కానీ సమాజంలో మేము ఒక చిన్న తరహాలాగా బ్రతుకుతున్నాము. అలాంటి వాటి విషయంలో ఈ రోజు మీరు మీడియాకు మీకంటే ముందే మేము ఇచ్చేవాళ్ళము. ఆ రోజు మీరు కొట్టిన విషయాలకు పిల్లలు బాధపడిన రచ్చ వీడియోలు ఇప్పుడు ఇక్కడ లైవ్